వైవిధ్యభరితమైన అందాలతో టూరిస్టులను ఆకర్షించే వియత్నాంపై వరుణుడు పగబట్టాడు. వరదల దాటికి వియత్నాం మల్లాడిపోతుంది. గొప్ప చారిత్రక నేపథ్యం కలిగి ఉన్న ఈ దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజల హాహాకారాలే వినిపిస్తున్నాయి. పర్యాటక రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వియత్నాం ఇప్పుడు వరదలతో అతలాకుతలమవుతుంది. యాగి తుఫాను కారణంగా చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. వియత్నాంలో పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. వరద నీరు వీధుల్లోకి వచ్చి చేరుతోంది. అటు ఎర్ర నది ప్రమాదకరంగా మారింది. దీంతో ఆ నదికి సమీపంలో నివసిస్తున్న వేలాది మంది నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు. ఉత్తర వియత్నాంలో ఆకస్మిక వరదల కారణంగా కొండ చెరువులు విరిగిపడడంతో ఒక గ్రామం మొత్తం కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 16 మంది మరణించారు. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. దేశవ్యాప్తంగా ఈ తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 150 దాటింది. లావోకై ప్రావిన్స్ లోని ఓ పర్వతం నుంచి జారిన నీటి ప్రవాహానికి కొండ చెరువులు విరిగిపడ్డాయి. లాంగ్ గ్రామంలోని 35 కుటుంబాలు ఈ శిథిలాల్లో కూరుకుపోయినట్టు వియత్నాం ప్రభుత్వ బ్రాడ్కాస్టర్ వీటీవీ చెబుతోంది. అటు హానోయ్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే అక్కడి స్కూల్స్, కాలేజీలకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు. గత కొన్ని దశాబ్దాలలో వియత్నాంలో సంభవించిన భయంకరమైన తుఫాన్లలో ఇది ఒకటి. గంటకు 149 కిలోమీటర్ల వేగంతో గాలులు వీశాయి. నదులన్నీ ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రాజధాని హానోయ్ గుండా ప్రవహించే రెడ్ రివర్ తో సహా పలు నదుల్లో నీటి మట్టాలు ప్రమాదకరంగా ఉండడం వల్ల అధికారులు సమీపంలో నివసించే ప్రజలను ఖాళీ చేయించారు. వియత్నాంలో జనాభా పరంగా రెండో అతిపెద్ద నగరమైన హానోయ్లో 2008 తర్వాత భారీ స్థాయిలో వరదలు సంభవించాయి. హనోయ్లో నివసించే 85 లక్షల మందిపై ఈ ప్రభావం చూపింది. గత వారాంతంలో సూపర్ టైఫూన్ యాగి ఈ ప్రాంతాన్ని తాకడంతో వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. బ్రిడ్జ్ కూలిన వెంటనే దానిపై ఉన్న వాహనాలు కింద ఉన్న ఎర్ర నదిలో పడిపోవడం ఫుటేజీలో కనిపించాయి. 10 కార్లు, 2 స్కూటర్లు నదిలోకి పడిపోయాయి. ఇక ఈ ప్రాంతంలో సైన్యం తాత్కాలిక బ్రిడ్జిని నిర్మించే పనిలో ఉంది. నిజానికి యాగి తుఫాను వియత్నాం తీరాన్ని తాకే ముందు దక్షిణ చైనా, ఫిలిప్పీన్స్ ను అతలాకుతలం చేసింది. ఈ తుఫాన్ కారణంగా ఈ రెండు దేశాల్లో 24 మంది మరణించారు. అటు వాతావరణ మార్పుల కారణంగానే భారీ వర్షపాతం, టైఫూన్ల వంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఇక మానవ కార్యకలాపాల వల్ల సంభవించే వాతావరణ మార్పులే కాకుండా పేలవమైన నగర నిర్మాణాలు, మైనింగ్ కారణంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.